శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు, మీరు బాకీ పడ్డ పూజ ఉంది, అందుకే లైఫ్ లో సక్సెస్ లేదు. కష్టాలు అన్నీ మిమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయి. ఏ చిన్న పని మొదలు పెట్టినా అందులో విజయం రాకపోగా ఎన్నో రకాల దరిద్రాలు మీకు చుట్టుకుంటున్నాయి. కష్టం ఎక్కువైపోయింది, సుఖం తక్కువైపోయింది, కుటుంబంలో సఖ్యత ఉండడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవలో, అసలు గొడవ చేద్దామనే ఉండదండి, కానీ ఆ సమయానికి గొడవ అయిపోతుంది. భార్యాభర్తలకు మధ్య తగాదాలు అగాధాన్ని సృష్టిస్తున్నాయి. తదితర ఎన్నో రకాల సమస్యలకు కారణాలు నరదిష్టి. ఆ యొక్క నరదిష్టి తొలగించుకోవడానికి మీరు బాకీ పడ్డ పూజ ఒకటి ఉంది. అలా చేస్తే గనక ఇబ్బందులు అన్నీ తీరిపోతాయి. లైఫ్ లో సక్సెస్ వస్తుంది, సెటిల్మెంట్ వస్తుంది. అతి చిన్న వయసులో కూడాను మీరు సెటిల్ అయిపోతారు అన్నమాట. అసలు తులారాశి వారి జాతకులు ఏ పూజ చేయాలి, మీరు బాకీ పడ్డ ఆ పూజ ఏమిటో, నక్షత్రాల వారీగా తులారాశి వారి జాతకులు చేయవలసినటువంటి ఆ పరిహారాలు ఏమిటో కూడా సంపూర్ణంగా సవివరంగా ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు బాకీ పడ్డ ఆ పూజ ఏమిటో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఈ రాశి జాతకులు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు కూడా ఉన్నాయి. ఈ పరిహారాలు కూడా పాటిస్తే దైవానుగ్రహం కలుగుతోంది. ఎన్నో కష్టాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, జీవితంలో సక్సెస్ ఉండడం లేదు, ఎందుకు మాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, పగవాడికి కూడా ఇటువంటి ఇబ్బందులు అస్సలు రాకూడదు, ఎంతో ఆలోచిస్తున్నాము. ఆ ఆలోచన సాకార రీత్యా ముందుకు వేద్దామంటే అడుగులు ముందుకు సాగడం లేదో, సంపాదించిన సంపాదన అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతుంది. కుటుంబంలో మా మాట ఎవ్వరూ వినడం లేదో, అలాగే సంతానం బాధ్యతలు మరచి ప్రవర్తిస్తోంది. ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి. సంఘంలో నిలుపుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం కూడా పోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదో, మాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్నో పూజలు చేస్తామో, ఎన్నో దేవత ఆరాధనలు గావిస్తామో, తీర్థయాత్రలకు వెళ్తూనే ఉంటామో, కానీ భగవంతుని అనుగ్రహం మా మీద ఎందుకు కలగడం లేదని లోపల కృంగిపోతూ మానసికంగా నలిగిపోతున్న తులారాశి వారి జాతకులు, మీ కష్టాలు తీర్చే పరిహారాలు మార్గాలు చాలానే ఉన్నాయండి. ఈ యొక్క పరిహారాలు మార్గాలు తప్పక పాటించండి. అలాగే మీరు బాకీ పడ్డ పూజ ఉంది, ఆ పూజను ఖచ్చితంగా చేస్తే గనక వెంటనే చేత్తో తీసివేసిన విధంగా మీ సమస్యలు మొత్తం కూడాను తీరిపోతాయి. ఇది దైవ నిర్ణయమో, సాక్షాత్తు భగవంతుని అనుగ్రహంతో మీకు ఈ వీడియో కనిపించింది. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇలా తప్పక చెయ్యండి. ఒక్కసారి నమ్మకంతో చేస్తే గనక మీరే అంటారో చాలా బాగా చెప్పారండి, మాకు చాలా బాగా కలిసి వచ్చింది, ఈ వీడియో ద్వారా మాకు చాలా బాగా జీవితంలో కష్టాలు తొలగిపోయే మార్గాలు తెలిసాయని మీరే అంటారు. తులారాశి వారి జాతకులు చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు ఏమిటో ముందు తెలుసుకుందాము. ఈ రాశి జాతకులు ఎప్పుడూ కూడాను నల్ల చీమలకు పంచదారను, అదే విధముగా గోధుమ పిండిని కలిపి చీమలకు ఆహారంగా పెట్టండి. ఇలా చేస్తే శత్రు బాధలు తీరిపోతాయి. వీలు కుదిరినప్పుడల్లా మీ ఇంటికి వచ్చే గోమాతకు కావచ్చు, లేదా మీ ఇంటికి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్లి గోమాత సేవలో తరించండి. అలాగే గోమాతకు మీరు ఖచ్చితంగా ఏదైనా స్వయం పాకాన్ని కానీ, లేకపోతే తోటకూర బెల్లాన్ని కానీ కలగలిపి ఆహారంగా పెట్టండి. ఇలా పెడితే గనక ఖచ్చితంగా గోమాత సకల దేవతలకు నిలయము కావున సకల దేవతల అనుగ్రహము సిద్ధిస్తోంది. మీకు రాబోయే కంటకాల నుంచి బయటపడతారు.
ఇక చదువుకునే పిల్లలు వారి చదువు ముందుకు సాగక ధనం లేక ఇబ్బంది పడుతున్న వారికి మీ స్తోమతకు తగ్గట్లుగా వారికి అవసరమైనంత కాదండి, మీకు ఎంత స్తోమత ఉంటే అంత చదువుకునే పిల్లలకు ధనాన్ని ఇవ్వండి, ఆర్థిక సాయం చేయండి. ఇలా చేస్తే గనక భగవంతుని అనుగ్రహం మీపై తప్పకుండా కలుగుతుంది. అమావాస్య తిథి నాడు కావచ్చు, పౌర్ణమి తిథి నాడు కావచ్చు, ఖచ్చితంగా లక్ష్మీదేవి పూజను గావించండి. లక్ష్మీ అమ్మవారికి పౌర్ణమి అమావాస్య తిథులంటే చాలా ఇష్టమో. ఈ రోజున మీరు చేసే ఏ చిన్న కార్యక్రమం అయినా కూడాను మంచిది అయితే గనక ఖచ్చితంగా రెట్టింపు ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి జాతకులు చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రగ్రహానికి ఈ పరిహారం తప్పక పాటించండి. అలాగే హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. మీకు వీలు కుదిరినప్పుడల్లా వెళ్ళండి. లేకపోతే గనక మంగళవారం తిథి నాడు మాత్రం ఖచ్చితంగా హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆలయంలో కాసేపు కూర్చొని హనుమాన్ దర్శనం తర్వాత మీరు హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. ఒకవేళ రాకపోతే గనక ఖచ్చితంగా యూట్యూబ్ లో అయినా వినే ప్రయత్నం చేయండి. విన్నా చదివినా చెప్పినా కూడా సకల శుభాలు కలుగుతాయి. అలాగే ప్రతి మంగళవారం తిథి నాడు హనుమాన్ ఆలయానికి వెళ్లినప్పుడు హనుమాన్ కి వస్త్రాన్ని, సింధూర రంగులో ఉన్న వస్త్రాన్ని సమర్పించండి. ఇలా చేస్తే గనక కష్టాల నుంచి బయటపడే మార్గం హనుమాన్ ఖచ్చితంగా మీకు కలగచేస్తాడు. గోమూత్రాన్ని ప్రతి అమావాస్య పౌర్ణమి తిథుల్లో లేదా అష్టమి తిథుల్లో మీ ఇంటి చుట్టూరా నలుదిశల్లో నలుమూలల్లో కూడాను గోమూత్రాన్ని చల్లండి. మీ ఇంటి మూలమూలల్లో నక్కుని దాక్కుని ఉన్న నరదిష్టి ఇంటి నుండి బయటికి వెళ్లిపోతుంది. అలాగే దగ్గరలో ఉన్న ఆలయానికి వేలు కుదిరినప్పుడల్లా వెన్నను కాని పెరుగును కాని ఆలయానికి దానంగా ఇవ్వండి. అలాగే నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి శుక్రగ్రహానికి పరిహారాలు పాటించండి. అలాగే నువ్వుల నూనె దీపాన్ని శుక్రగ్రహం వద్ద వెలిగించండి. అలాగే క్రమం తప్పకుండా శుక్ర బీజం మంత్రాన్ని ఇలా వెళ్లినప్పుడల్లా 19 సార్లు పఠించండి. ప్రతి మంగళవారం తిథి నాడు మారేడు పట్ట, ఎర్ర చందనము, ఎర్ర పువ్వులు, ఇంగిలీకము, మాల్కగని, సమూలంగా పొగడ పువ్వులు వీటిలో ఏది దొరికినా కూడాను మంగళవారం తిథి నాడు మీరు నీటిలో వేసుకుని కాచి స్నానాన్ని గావించండి. అలాగే ఎరుపు రంగు దుస్తులు ధరించండి. ఇక స్వాతి నక్షత్రంలో పుట్టినవారు స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు గ్రహానికి పరిహారాన్ని పాటించాలి. అప్పుడే జీవితంలో సక్సెస్ కలుగుతుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారో. నరదిష్టి సమూలంగా నాశనమైపోతుంది. మీరు రాహువు గ్రహానికి బీజ మంత్రాన్ని ప్రతి శనివారము కూడా రాహువు గ్రహం వద్దకు వెళ్లి రాహు బీజ మంత్రాన్ని 21 సార్లు పఠించండి. అలాగే అష్టమి అమావాస్య తిథుల నాడు లేకపోతే గనక శనివారం తిథి నాడు నువ్వుల చెట్టు ఆకులు కాని, సాంబ్రాణి కాని, హరితలము కాని, గుగ్గిలము కాని, ఇంగువ, ఏనుగు దంతము, కస్తూరి వీటిలో ఏది దొరికినా కూడాను శనివారం తిథి నాడు నీటిలో వేసుకుని కాచి స్నానం చేయండి. ముదురు రంగు దుస్తులు ధరించండి. ఇక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు నక్షత్రానికి అధిపతి అయిన శుక్రగ్రహానికి మీరు ఖచ్చితంగా కూడాను పరిహారాలు పాటించాలి. అలాగే విశాఖ నక్షత్ర అధిపతి అయిన గురుగ్రహము అనగా బృహస్పతికి తప్పకుండా పరిహారం పాటించాలి. ప్రతి గురువారం నాడు మీరు గురుగ్రహానికి సంబంధించి గురు బీజ మంత్రము 11 సార్లు పఠించండి. అలాగే ఈ రోజున దక్షిణమూర్తిని కాని, దత్తాత్రేయుణ్ణి కాని, శ్రీపాద శ్రీ వల్లభుణ్ణి కాని ఆరాధన చెయ్యండి. అనుకున్న ఫలితాలు కలుగుతాయి. ఇక తులారాశి వారి జాతకులు బాకీ పడ్డ పూజ విషయానికి వస్తే గనక బాకీ పడ్డ పూజ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి బయటపడతారో. రుద్రాభిషేకము రుద్రునికి చేయడం ద్వారా ఖచ్చితంగా మీ లైఫ్ లో సెటిల్మెంట్ వస్తుంది. శివుని ఉగ్ర రూపమే రుద్రుడు. రుద్రుని అవతారము 27 జన్మ నక్షత్రాల్లో 6వ నక్షత్రమైన ఆర్ధ నక్షత్రానికి రుద్రుడు అధిపతి. కుజగ్రహము, కేతుగ్రహము, శనిగ్రహము, రాహువు గ్రహానికి కూడాను అధిష్టాన దైవము రుద్రుడు. అయితే మీరు ఏమిటంటే గనక ప్రతి సంవత్సరంలో ఒక్కసారి అయినా కూడాను ఈ విధముగా చేయాలి. శ్రావణ మాసం ఆర్ధ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, కార్తీక మాసం ఆర్ధ నక్షత్రం ఉన్నప్పుడు కానీ, మాఘమాసం ఆర్ధ
ఆర్ద్ర నక్షత్రం ఉన్నప్పుడు కానీ లేదా మాసంలో ఎప్పుడైనా ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున మహాన్యాసపూర్వక రుద్రాభిషేకమో లేదా రుద్రాభిషేకమో దగ్గరలోని శివాలయానికి వెళ్లి అర్చక స్వాములచే చేయించాలి. అయితే ఈ రుద్ర పూజ కూడాను మనము నిత్యము పూజ జరిగేటటువంటి ఆలయంలో అర్చక స్వాములచే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయిస్తే గనక ఖచ్చితంగా ఫలితాలు మెండుగా ఉంటాయి, కష్టాలు తీరిపోతాయి, ఇబ్బందుల నుంచి బయటపడతారో. సంవత్సరంలో ఒక్కసారి అయినా కూడాను ఈ రోజుల్లో తప్పకుండా మీరు చేయించండి. రుద్ర పూజలో మొత్తంగా 5 భాగాలు ఉంటాయి. మొదటిది గణపతి అథర్వ శీర్ష, రెండవది అంగన్యాలు, మూడవది పంచామృత స్నానము, యజుర్వేదం నుండి రుద్ర నమకము, ఐదవది యజుర్వేదం నుండి రుద్ర చమకము. ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా గ్రహాల అనుగ్రహం కలుగుతుంది. మీకు ఏమైనా జాతక దోషాలు ఉంటే గనక ఇట్టే తొలగిపోతాయి. వైదిక గ్రంథాలచే చెప్పబడినటువంటి ఈ యొక్క పరిహారము తప్పక పాటించాలి. ఈ పూజను ఖచ్చితంగా తులారాశి వారి జాతకులు చేస్తే గనక అన్ని విధాలా మీకు శ్రేయస్సు కలుగుతుంది. గ్రహ దోషాలు తీరిపోతాయి. నీచ స్థానంలో ఉన్న గ్రహాలు సైతం కూడాను మీకు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు కలగచేస్తాయి. గురుగ్రహం అనుగ్రహం కలుగుతుంది. రాహువు కేతువుల యొక్క అన్ని గ్రహాల యొక్క దోషాలు కూడాను తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీకు జాతక రీత్యా సంభవించిన ఇబ్బందులు అన్నీ పోతాయి. కావున తులారాశి వారి జాతకులు మీరు బాకీ పడ్డ ఈ పూజను ఖచ్చితంగా గావించండి. ఇలా చేయడం ద్వారా మహాశివుని అనుగ్రహం కలుగుతుంది. అన్నింటా మీకు ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.